పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎప్పటి వరకు టచ్ చేయకుండా ఉంటాడో అప్పటి వరకు ఆయన రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది. అది ఆయన దృష్టిలో పెట్టుకోవాలి. అది దృష్టిలో పెట్టుకోకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతేనా? అంతే. ఆల్రెడీ చాలా మంది చెప్పారు, నీకు గుర్తుందో లేదో. ఆయన పేరేంటి, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఇంటింటికి తిరిగి పిఠాపురం, అదే మామూలుగా కేతిరెడ్డి. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు ఒక వీడియో. ధర్మవరం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, చాలా క్లియర్గా చెప్పాడు, వద్దండి పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయకండి, వద్దు అంటే ఆయన వినలేదండి బాబు, టచ్ చేసాడు, అనుభవిస్తున్నాడు. అలాగే చాలా మంది బయటికి బహిరంగంగానే చెప్పారు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఎప్పటికీ. కానీ ఇంకా తెలుసుకోకపోతే ఏంటంటే ఆయన మూర్ఖత్వం ఇది. సర్లే చూద్దాం, ఇంకా మనం చెప్పినా ఎవరెవరు సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటారు. ప్రభుత్వం చేసేది ఆల్రెడీ సేవా కార్యక్రమాలు కానీ చాలా బాగా చేస్తుంది, ఇంకా బాగా చేయాలి డెఫినెట్గా. వాట్ ఏంటనేది గ్రౌండ్ రియాలిటీలో కూడా ఇప్పటికప్పుడు అప్డేట్స్ వస్తున్నాయి. వాటిని కూడా వక్రీకరించి ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ. మనం మొన్న ఇక్కడ సింగనగర్కి సంబంధించిన పబ్లిక్ బైట్స్ మీరు తీసుకున్నారు, తీసుకున్నాం, ఇంటింటికి వెళ్ళి తీసుకునే ప్రయత్నం కూడా చేశాం. అసలు మీకు వాటర్ వచ్చాయి, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏమైంది, మీకు మీ ప్రభుత్వం నుంచి ఏమన్నా వచ్చాయా రాలేదా? ప్రతి ఒక్కరూ బ్రో, నాకు తెలిసి నిన్న సాయంత్రం మేము వెళ్ళినప్పుడు కూడా మాకు తిండికి లోటు లేదండి, పాల ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చారు, ఫుడ్ ఫ్రీగా ఇచ్చారు. మేము అంటే వాటర్లో మునిగిపోయినాయి అనే బాధ, అంటే అది ఎవరో ఏమీ చేయలేదు. అవును, ఇప్పుడు కేరళలో వరుసగా ఒకసారి వచ్చేసినాయి, ఢిల్లీలో మునిగిపోయింది, ముంబైలో మునిగిపోయింది, తమిళనాడులో మునిగిపోయింది. ఎవరో ఏంటంటే ఇది నిజంగా అంటే గత ప్రభుత్వాలు కూడా చూసుకోవాలి. అప్పుడు ముందు చంద్రబాబు గారు చూసుకుని ఉంటే బాగుండేది, ఆ తర్వాత దాన్ని కొనసాగించి ఈయన కూడా కొంచెం జాగ్రత్తలు చూసుకుని ఉంటే బాగుండేది. కానీ అవి ఏమీ చేయకుండా వచ్చి 2 నెలలకు ముందే ఇలాంటి విపత్తులు వస్తాయని ఎవరో కలగండి. ఎప్పుడు చూడండి, దాదాపు కొంతమంది 100 సంవత్సరాల క్రితం వరకు ఎప్పుడు మేము ఇలాంటి వరదలు చూడలేదని విజయవాడకు సంబంధించి చెప్తాను. ఇది విజయవాడ. సో అంటే ఏమో చెప్పలేము, ఇలాంటి వచ్చినప్పుడే ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి. అది ఇప్పుడు ఈసారి గవర్నమెంట్ మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తే ఇంక మనం ఏం చేయలేం. అప్పుడు ఈ ప్రభుత్వం అంటే లేదు, చాలా పటిష్టంగా ఈసారి అయితే బొడమేరు నిర్మాణం నిజంగా ఇందాక మనం ఎవరో నిమ్మల రామానాయుడు గారి గురించి, ఆయన అక్కడే ఉండి అసలు ప్రతి నైట్ అర్ధరాత్రి వర్షాలు వస్తున్నా, ఇంకొకటి వస్తున్నా, గొడిగలా పట్టుకుని ఎగిరిపోతున్నా సరే ఆ కట్టని కంప్లీట్ చేయాలి. చేసిన తర్వాత బయటకు వచ్చి బోట్ల పైన శ్రీకారం చుట్టాడు. అవును, అలాంటిది ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ద్వారా. అంత ముందు ఉన్న ఇరిగేషన్ మినిస్టర్ చూసావా? ఇద్దరు మినిస్టర్లు ఒక్కళ్ళకైనా అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు గారు పెట్టాడు చూసాం. నాకు అర్థం కాలే, చూశాను కానీ నాకు అర్థం కాలేదని ఒక ఇరిగేషన్ మినిస్టర్ చెప్తుంటే, పోలవరం సంవత్సరం డిసెంబర్ అప్పుడా 1% అన్న వ్యక్తులు కూడా ఈ రోజున అజా లేదు. అంటే ఈ ప్రభుత్వంలో ఒక విషయం మెచ్చుకోవాలి, అంటే ప్రభుత్వం తరఫున ఎలాంటి పదవి ఇవ్వలేదు, రాజకీయంగా కూడా ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పలేదు. అయినప్పటికీ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు స్వయంగా అక్కడే ఉండి రామానాయుడు గారిని డైరెక్ట్ చేస్తూ ఆయన కూడా అంటే ఆ నిబద్ధత ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వాళ్ళకి బాధ్యత లేదా? ఆ నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులకి లేదా? వాళ్ళు వచ్చి ఏమన్నా పట్టించుకున్నారా? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లు, విజయవాడలో ఉన్నవాళ్ళు, గెలిచిన వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరన్నా కనిపించారా? లేదు. ఎందుకని వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళి మొదటి రోజు నుంచి ఎందుకు సేవా కార్యక్రమాలు చేయలేకపోయారు? తిడతారని భయం, కొట్టేస్తారని భయం, అందుకే బయటికి రాలి. ప్రెస్ మీట్లు అయితే పెట్టారు. ప్రెస్ మీట్లు ఎప్పుడు పెడతారు? 2-3 రోజుల తర్వాత. అది ప్రెస్ మీట్లు ఎక్కడ సేఫ్గా ఉన్న చోట పెట్టుకుంటారు, బయట చూస్తే మళ్ళీ కొడతారుగా. అసలు మీరేరా బాబు ఇక్కడ దీనికి కారణం? అసలు 5 సంవత్సరాల నుంచి విజయవాడ డ్రైనేజీలో చెత్త తీయలేదండి, దానికి మీరే కారణం, బయటికి రండి ముందు చూద్దామని చెప్తారు. చక్క జాగ్రత్తగా ఇంట్లో కూర్చొని 10 మందిని పిలిచి మీడియా వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ సేఫ్ జోన్ బెంగళూరులో అసలు మెయిన్ పర్సనే వచ్చి ఒకసారి ఇదిగో పవన్ కళ్యాణ్ గారు ఏరి చంద్రబాబు గారు దీనికి విఫలం అయిపోయారు, అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు. ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హెడ్ ఎవరైతే ఉన్నారో కొంచెం
ప్రతిపక్ష పాత్ర టార్గెట్ నిర్మాణాత్మక ప్రభుత్వానికి సూచనాప్రాయంగా ప్రభుత్వం ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీ అనుభవాన్ని జోడించి అందులో పెట్టండి. అంతేగాని చిల్లర పోస్టులు, చిల్లర రాజకీయాలు, ఏదో పబ్లిసిటీ స్టంట్స్ కోసం ప్రయత్నం అయితే చేయొద్దు అని చెప్పేసి అయితే ఇది సోషల్ మీడియా జమానా, పట్టించుకోరు మిమ్మల్ని. మీరు అప్పుడు దాకడ వాళ్ళు దానికి కౌంటర్ గా 10 పెడతారు. అవును, ఇవి కాదు కన్స్ట్రక్టివ్ గా మీరు నిజంగా బాధ్యుల దగ్గరికి వెళ్ళండి. ఇప్పటికీ నిజంగానే కొన్ని ఏరియాస్ ఇంకా నీళ్ళల్లో ఉన్నాయి, మురికి నీళ్ళల్లో ఉంటున్నారు. వాళ్ళని మాట్లాడిపించే ప్రయత్నం, ఆ ఇష్యూ సాల్వ్ చేసే వరకు అక్కడ కూర్చొని ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు వెళ్ళి అక్కడ మాకు ఇది క్లీన్ చేస్తే తప్ప కుదరదు అని చెప్పి ఒక ధర్నా చేయమని చెప్పండి. మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కేసర టోల్గేట్ ప్లాజా ఐడియా ఉందా? అవును. అక్కడ నాయుడుపేట ఐడియా ఉందా? ఆ నాయుడుపేట నుంచి కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తీసుకొచ్చి సింగనగర్లో అక్కడక్కడ కొంతమందిని పెట్టి సాక్షి టీవీ వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడిచ్చారు. ఎందుకు ఈ చిల్లర పని? ఎందుకు? ఒక ఇష్యూ మీద మీరు నిలబడే స్థాయి ఉంటే కనుక నిజంగా జనాలకు రండి, వాళ్ళ సమస్యని అడ్రస్ చేయండి, అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఆ సమస్య తీరే వరకు నిలబడండి, వాళ్ళకి ఆ సమస్య తీరే వరకు పోరాడండి. దాని మీద మీ మీడియాలోనూ మేము కూడా అవసరమైతే వచ్చి సపోర్ట్ చేస్తాం. అంతేగాని ఏదో బురద జల్లాలి, ఏదో అంటే ఇలాంటి టైంలో రాజకీయాలు అనేవి అసలు కరెక్ట్ కాదు. పక్కనున్న తెలంగాణనైనా సరే చూసి నేర్చుకోండి. వాళ్ళకి ఒక విపత్తు వచ్చిందంటే అలా ఒకటైపోయి నిలబడిపోయి తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ మిగతా రాష్ట్రాల్లో రాజకీయాలకు అతీతంగా ముందు మనం ఇది చెయ్యాలి, మనం మీకు ఏ రకమైనటువంటి మా వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ, సానుభూతి పరులందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వాన్ని సహకరించండి, మనం అందరినీ కూడా సేవ్ చేసుకోవాలని చెప్తే మీ హుందాతనం ఆకాశానికి వెళ్ళిపోతుంది. అవును, అసలు ఏమీ అవసరంలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక విపత్తు వచ్చినాయి, గతంలో కూడా చాలాసార్లు వచ్చాయి. 2014 నుంచి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కావచ్చు, వచ్చినప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు, మెగాస్టార్ అభిమానులు అందరూ మీరు వెళ్ళి సపోర్ట్ చేయండి, ముందు అక్కడ ఉన్నటువంటి అడ్రస్ చేయండి, దానికి ఏదో ఒకటి సహాయ కార్యక్రమం చేయండి, నిలబడమని చెప్పారు. అంతే. అయిపోయిన తర్వాత ఈ ఇష్యూ అంతా కొంత క్లియర్ అయిన తర్వాత నువ్వు కూర్చో, నువ్వు రాజకీయం చెయ్యి, నువ్వు ఇక్కడ ఇది జరిగింది మేము వచ్చి నిలబడితే కానీ దిక్కు లేదు నీకు, నువ్వేం చేస్తున్నావు, మధు మా వాళ్ళు వచ్చి ఇంతమంది పనిచేశారు ఈగో వీడియోలు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పాలి. ఎలాంటివి ఉండవు. వస్తాడు ఆయన బెంగళూరు నుంచి దిగుతాడు, వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్తాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకొక ఏరియాకి వెళ్తాడు, అక్కడ అన్నీ అయిపోయిన తర్వాత వస్తాడు. ఇది కాదు అంటే ఇంక మనం ఆయన చెప్పిన వినలే, మనం చెప్తే నువ్వు చెప్తే నేను చెప్తే. ఇప్పుడు అధికారంలో ఉన్నంత కాలం తాడేపల్లిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అభినందించవచ్చు. మరి అధికారాన్ని కోల్పోయిన తర్వాత బెంగళూరులో స్థిర నివాసం ఎందుకు ఏర్పాటు చేసి బ్రో నీకు అర్థం కావట్లా? చంద్రబాబు నాయుడుకి సొంత ఇల్లు అక్కడే ఉంది, పవన్ కళ్యాణ్కి అక్కడే ఉంది, ఏదో వీకెండ్ పాలిటిక్స్ చేయడానికి వస్తారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వర్తించవా ఈ మాటలన్నీ? వీక్లీ కూడా కదా, మంత్లీకి ఒకసారి వస్తున్నాడు. మరి మీరు ఏదంటే అదే మీకు రిటర్న్ అవుతుంది. రైట్, యద్భావం తద్భవతి. ఆయన మనం చెప్పలేము కాదు. ఆయన ఏంటంటే ఆయనకి మనం చెప్తే నువ్వు నేను చెప్తే ఈనాడు బోరో, ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తేనే అదలబడరా అంటాడు. ఆయనకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఆయన చేయాలనుకుంది మాత్రమే చేస్తాడు. అలాంటి వాటిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందువాడు. నీ మాట నా మాట వేరే వాళ్ళ మాట ఏంటో ఆయనకి తెలుసు కదా. మన వాళ్ళ చెల్లెళ్ళు అదే వాళ్ళు కూడా చెప్పారు, ఇంకా నువ్వు నేను ఎంత బ్రో, వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ అమ్మాయిలు చెప్తే లేనిది ఆయన అంతే ఇంకా. రైట్, థ్యాంక్ యూ.